నెల్లూరు జిల్లా కోవూరు మండలం వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి ఉత్సాహాల నడుమ అత్యంత వైభవంగా జరిగాయి. మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం మరియు కేబీఆర్ ఉన్నత పాఠశాల సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయడమే స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే నిజమైన నివాళి అని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేబీఆర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. నేను 1971లో స్టూడెంట్ని, 71 నుంచి 76 దాకా. నాకంటే నేను చదువుకున్న స్కూల్ కాబట్టి నాకు మొదటి నుంచి అభిమానం. నేను 2006లో సర్పంచ్ అయ్యాను. 2007 నుంచి అప్పుడు 5,000తో ఫస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి ఈ బహుమతి ఇస్తూ వచ్చాను. ఇప్పుడు ముగ్గురికంటే ఇప్పుడు మార్కులు కాబట్టి, పర్సంటేజ్ కాబట్టి ముగ్గురికి ఇక్కడ ఇవ్వడం జరిగింది 10,000 లెక్కన. ఎందుకంటే ఈ 10,000 మీకు ఏదో జరిగిపోతుంది కాదు, వీళ్ళు చదువు నైపుణ్యం పెరగాలని, పోటీ పడి చదువుతారని ఆ ఉద్దేశంతో ఇక్కడ టీఎన్సీలో కానీ అక్కడ గ్యాస్ చేస్తులో కానీ ఆ రోజు ఈరోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు విమానాలు తయారు చేయాలన్నా, హెలికాప్టర్ తయారు చేయాలన్నా, డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఏది కావాలన్నా ముందు చదువు ముఖ్యం. చదువు లేకపోతే రాబోయే రోజుల్లో ఏ ఒక్క పని చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. మీరు ఇప్పటి నుంచే బంగారు భవిష్యత్తు, మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. రిపబ్లిక్ డే ప్రమాదాలకు అతీతంగా అన్ని ఒక పండుగలాగా జరుపుకునే పండుగ రెండు. కాబట్టి చదువు మీద చదువు మీద దృష్టి పెట్టి బాగా చదవాలి. ఎందుకంటే మన ఫస్ట్ మార్కులు మన గుమ్మడి దెబ్బకు వచ్చాయి. గుమ్మడి దెబ్బ స్కూల్ అమ్మాయి ఫస్ట్ మార్కులు వస్తే కలెక్టర్ గారు కూడా పోయి వాళ్ళని పరామర్శించి వచ్చారు. కానీ మీరు ఆ పరిస్థితి తెచ్చుకోవట్లేదు. మన టీఎన్సీలో కానీ గాలి చేస్తున్నా కానీ ఇంకా ఆయన కూడా ఉన్నారు. ఇంకా విద్యార్థులు ఇంకా చదవాలి. టీచర్లు ఏదో మీకు చెప్పడం లేదా, బ్రహ్మాండంగా వస్తున్న స్కూల్లో మీరు బాగా చదువుకొని రాబోయే సంవత్సరమైన మన జిల్లాలో ఫస్ట్ మార్కులు చేస్తారని సౌకర్యంగా కోరుకుంటూ ఈ అవకాశం హెడ్ మాస్టర్ వారికి ధన్యవాదాలు సెలవు. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కొవ్వూరు పోలీస్ స్టేషన్ నందు కొవ్వూరు స్కూల్ పిల్లలతో కలిపి పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ పతాకం ఎగరవేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు సందర్భంగా తెలియజేసింది ఏమనగా, ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే స్వతంత్రం ఏ విధంగా వచ్చింది, ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా ఎందరో దేశభక్తి గలవారు అమరులైన తర్వాత, ఎందరో మహావీరులు పోరాటం తర్వాత మన స్వతంత్రం వచ్చింది. అదే స్ఫూర్తిని దేశ ప్రజలందరూ కొనసాగిస్తూ దేశ సమగ్రతకి, సమైక్యతకి కట్టుబడి ఉండాలని, ఎవరైనా సరే దేశమే ముందు తర్వాతే మనము అనే విధంగా పిల్లల కానించి పెద్దోళ్ళ దాకా అదే ఆలోచిస్తూ దేశ అభివృద్ధికి, దేశ సమగ్రతకి తోడ్పడాలని కోరుకుంటూ